నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా దర్యాప్తు సంస్థలపై కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఈసీ దర్యాప్తు సంస్థలను ఎందుకు కట్టడి చేయలేకపోతుందని ప్రశ్నించారు. గడిచిన దాదాపు 3 ఏళ్లుగా కేసు విచారణ జరుగుతుంటే ఇప్పటికిప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేసే అవసరం ఈడీకి ఏముందన్నారు. ఎన్నికల తర్వాత కూడా కేజ్రీవాల్ అరెస్ట్ చేయవచ్చని, ఆయన ఎక్కడికి పారిపోవడం లేదని తెలిపారు. कि अभी इसी वक्त एजेंसीज की रेड आवश्यक है, अभी इसी वक्त इनकी गिरफ्तारी आवश्यक है. अरे भाई, अगर कोई नोटिस या कोई कार्रवाई 2023 से चल रही है तो आप 2 महीने और नहीं रुक सकते? आपको जो कार्रवाई करनी है आप करिए, लेकिन ये क्या कि आप चुनाव के पहले वोट पड़ने से पहले ही चुनाव जीत जाना चाहते हैं. आप पहला वोट पड़ा नहीं, उसके पहले ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించారు సామాజికవేత్త అన్నా హజారే. కేజ్రీవాల్ తప్పు చేశారని అందుకే అరెస్ట్ అయ్యారన్నారు. తనతో కలిసి లిక్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలు చేశారంటూ ఆరోపించారు. తన సొంత పనుల కోసం పాలసీలు చేశారు కాబట్టి ఈడీ అరెస్ట్ చేసిందన్నారు. కేజ్రీవాల్ తో కలిసి పనిచేసేందుకు సిగ్గుపడుతున్నానంటూ అన్నా హజారే కామెంట్స్ చేశారు. जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिससे मुझे दुख हुआ. लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकते. आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, गलती से हुआ. हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था. तो जो अटक हुआ है अभी कानून के तौर पर जो होगा वो सरकार देखेगी, वो सोचेगी. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును ఖండించారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజంటూ కేసీఆర్ అభివర్ణించారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్టుగా భావిస్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్. ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతోనే బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇటీవలే జరిగిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు ఇవన్నీ రుజువు చేస్తున్నాయన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను కేంద్రంలోని బీజేపీ పావులుగా వాడుకుంటోందని ఆరోపించారు. బీజేపీ చర్యలను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోందన్నారు కేసీఆర్. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. బెయిల్ పిటిషన్పై జాప్యం లేకుండా విచారణ జరపాలంటూ ట్రయల్ కోర్టును సుప్రీం ఆదేశించింది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే ఈడీ తనను అరెస్ట్ చేసిందని కవిత పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై తుది తీర్పు రాకుండానే ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఈడీ చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని, ఈ కేసులో తన అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆమె కోరారు. అయితే కవిత తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. రేపటితో కవిత కస్టడీ ముగియనుండడంతో ఆమెను కోర్టులో హాజరుపరచనుంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కాంగ్రెస్ అధిష్టానానిది ఒక్కదారి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిది మరో దారిలా ఉందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీకి బీ టీంలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖర్గే, రాహుల్ నాయకత్వంలో కాకుండా మోడీ, బీజేపీకి అనుకూలంగా రేవంత్ పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని ఆరోపించారు హరీష్ రావు. మోడీ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతోందన్న బీఆర్ఎస్ వాదనను కాంగ్రెస్ అధిష్టానం బలపరిచిందని ప్రకటించినా రేవంత్ రెడ్డి మాత్రం ఏఐసీసీ పెద్దలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు, ఆర్ఎస్ఎస్ భావజాలం నిండిన మోడీ మనిషి అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు హరీష్ రావు. సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. విదేశాల నుంచి ఏపీకి డ్రగ్స్ వస్తుంటే ఇక తెలంగాణలో అయితే ఏకంగా డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడుతున్నారు. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ తనిఖీలు చేపట్టగా విశాఖ పోర్టులో 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి. 2 ఏళ్ల కిందట విజయవాడ చిరునామాతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హెరాయిన్ గుజరాత్ లో పట్టుబడ్డం సంచలనమైతే ఈసారి బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు దిగుమతి కావడం మరో సంచలనం. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో భారీగా గంజాయి పట్టుబడ్డం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీటిలో నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, మాఫ్టమిన్, మస్కలిన్ ఉన్నట్టుగా గుర్తించారు.
బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి SEKU 4375380 కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ బ్యాగులతో విశాఖకు బయలుదేరింది. ఈ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయింది. జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో కంటైనర్ను స్క్రీనింగ్ చేశారు. ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లుగా అనుమానించారు. ఇంటర్పోల్ అప్రమత్తమై ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఈ నెల 16న విశాఖకు చేరిన నౌకను ఢిల్లీ నుంచి వచ్చిన ఉమేష్, ఆకాష్ కుమార్ మీనా, గౌరవ్ మిట్టల్ బృందం స్థానికంగా కస్టమ్స్ అధికారుల సాయంతో తనిఖీలు చేపట్టింది. కంటైనర్ లోపల ఒక్కో బ్యాగులో 25 కేజీల చొప్పున 1000 బ్యాగులు అంటే 25,000 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంస్థపై సిబిఐ కేసు నమోదు చేసింది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. బ్రెజిల్ కు చెందిన ఓ కంపెనీ నుంచి రొయ్యల మేతలో వినియోగించే పదార్థాన్ని తాము ఆర్డర్ చేశామని సంస్థ చెబుతోంది. కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ కాదని రొయ్యల మేతలో వినియోగించే పదార్థాలే అంటోంది. సిబిఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామంటోంది. మరోవైపు డ్రగ్స్ పై రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్నికల తరుణంలో అధికార పార్టీ డ్రగ్స్ ను తీసుకొచ్చిందని టీడీపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంస్థ టీడీపీకి దగ్గరని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తమకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో విశాఖ పోలీసుల వల్లే సోదాలు ఆలస్యమయ్యాయని ఎఫ్ఐఆర్లో సిబిఐ పేర్కొంది. సిబిఐ ఆరోపణలపై విశాఖ సిపి రవిశంకర్ ఫైర్ అయ్యారు. తమ వల్ల సోదాలు ఆలస్యమయ్యాయి అనడం సరికాదన్న సిపి కంటైనర్ టెర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదన్నారు. కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే తాము వెళ్లామని, సిబిఐ కేవలం డాగ్ స్క్వాడ్ అడిగితే ఇచ్చామని సిపి క్లారిటీ ఇచ్చారు. సిబిఐ విధి నిర్వహణకు తమ వల్ల ఆటంకం కలగలేదన్న సిపి డ్రగ్స్ కేసును పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తోందన్నారు. We are all on deputation to Election Commission of India, and we have no political, pressure or any leanings or something like that. So వాళ్ళు మమ్మల్ని పిలిపించారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డాగ్ స్క్వాడ్ లేదు. ఆ డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్ లో, he called us and he requested to send the dog squad for finding out, sniffing చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు. డ్రగ్స్ మాఫియాకు ఏపీ అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. ఏం జరిగినా టీడీపీపై నిందలు వేయడం వైసీపీకి అలవాటుగా మారిందని చెప్పారు. తప్పుడు కథనాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని వైసీపీకి అనిత సవాల్ విసిరారు. అంటే బ్రెజిల్ కి, ఇక్కడ విజయసాయిరెడ్డికి, ఇక్కడ బ్రెజిల్ కి, ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటంత సత్సంబంధాలు ఏంటి అంటే, ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలోల సంబంధించి కొన్ని వేల కిలోలు ఈ రోజు గంజాయి పట్టుబడతా ఉంటే దాని గురించి మాట్లాడంటారా అంటే దాని గురించి మాట్లాడరు. అసలు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ముఖ్యమంత్రికి ఉంది. ఇదిలా ఉంటే విశాఖ డ్రగ్స్ విషయంలో దొంగే అన్నట్టుగా టీడీపీ వ్యవహారం ఉందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వాస్తవాలు తెలియకుండా చంద్రబాబు, లోకేష్ల ఆరోపణలు చేయడం దారుణమన్నారు. వాళ్ల అరుపులు చూస్తుంటే ఈ వ్యవహారంలో ఉన్నది వాళ్లే అని అనుమానం వస్తోందన్నారు. వాళ్లు తప్పించుకునేందుకు తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ పట్టుబడ్డం రాష్ట్రానికే కాక దేశానికి సైతం ఎంతో మంచిదన్నారు. ఎవరిని టార్గెట్ చేసేందుకు ఈ డ్రగ్స్ సరఫరా అయ్యాయో తేల్చాలని సజ్జల డిమాండ్ చేశారు. వీళ్ళు అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగే ఆ కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు వదిలే ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నాడు. వాళ్ళు ప్రమోట్ చేసిన డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఏపీ సీఈఓను కలిసి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పేర్ని నాని సహా మరికొందరు నేతలు కోరారు. వైసీపీ నేతలకు డ్రగ్స్ కు సంబంధం ఉందని, అభ్యంతరకర వ్యాఖ్యలను చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ పట్టుకున్న సిబిఐ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. సిబిఐ చెప్పకముందే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైసీపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. మనందరి అదృష్టవశాత్తు బయటికి రాకుండా పట్టుబట్టడం అనేది అదృష్టం అయితే, వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు, వ్యక్తులు ఎవరు అనేది సిబిఐ గాని, ప్రపంచం గాని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గాని అజగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశాడు. ఏం చంద్రబాబు ఎందుకు వచ్చాడు?
అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు. ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా గాని. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో జగన్ అధికారం నుంచి దించాలనే ఏకైక లక్ష్యంతో అభ్యర్థుల ఎంపికను కాచి వడబోస్తున్నారు. సామాజిక సమీకరణాలతో పాటు అభ్యర్థుల బలాబలాలను, గెలుపు అవకాశాలను అంచనా వేసుకుంటూ విడతల వారీగా ఎంపిక చేసేస్తున్నారు. ఇక ఇప్పటికే ఫస్ట్, సెకండ్ లిస్టులను రిలీజ్ చేసిన చంద్రబాబు తాజాగా 11 నియోజకవర్గాలకు అభ్యర్థులతో 3వ జాబితాను విడుదల చేశారు. మరో 5 స్థానాలు పెండింగ్ లో పెట్టారు బాబు. టీడీపీ రిలీజ్ చేసిన థర్డ్ లిస్టులో పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపుకోట కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, పెనమలూరు బోడి ప్రసాద్, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నరసరావుపేట డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, చీరాల మద్దులూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. 13 ఎంపీ అభ్యర్థులను సైతం ఆ పార్టీ ప్రకటించింది. మరో 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. 2 పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ పి వెంకటరామరెడ్డిని బరిలో నిలపనున్నట్లు వెల్లడించారు. భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ 4 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచాలనే దురుద్దేశంతోనే అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను అణగదొక్కి లొంగ తీసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే తెలంగాణలో కవితను, ఢిల్లీలో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని విమర్శించారు నామా నాగేశ్వరరావు. భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపులకి పెద్ద ఎత్తున కూరుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మా తెలంగాణలో మా కవితమ్మ అరెస్టు, దాంట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని ఈ విధంగా బలహీన చేయాలనే దురుద్దేశం, బలహీనపరిచి లొంగించుకోవటానికి, సరెండర్ చేసుకోవటానికి జరుగుతున్న ప్రయత్నాలు ఈ విధంగా జరుగుతున్నాయి. చాలా దురదృష్టకరం. ఇక విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ చేసిన తప్పులనే రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలుపై ఎన్టీపీసీ లేఖలు రాస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటోందని, అందుకు కారణం ఏంటని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లపై గతంలో విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు లక్ష్మణ్. ఎక్కువ ధరతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునేందుకు మరి ఎన్టీపీసీ విద్యుత్ కొనుగోలు పీపీఏ కుదుర్చుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రాదని. దేశంలో 90% ఫసల్ బీమా యోజన కొనసాగుతుంటే తెలంగాణలో అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా ఏడపల్లి మండలంలోని దూపల్లి గేట్ వద్ద అకాల వర్షానికి పాడైపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఓట్ల కోసం వాగ్దానాలు చేయడమే తప్ప అమలుకు నోచుకోవడం లేదని, ప్రజలను, రైతులను, అన్ని వర్గాలను హామీలతో ప్రభుత్వం మోసం చేసిందన్నారు. జిల్లాలో నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అరవింద్ డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో పంట బీమా, ఫసల్ బీమా పథకం ఉన్నా కూడా దాదాపు 90% రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం వల్ల, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది. వీళ్ళు కూడా ఫసల్ బీమా పెడతామన్నారు కానీ ఏళ్ళటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఫసల్ బీమా ఉంటే ఇటువంటి ప్రకృతి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారానికి సిద్దమవుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పురూహూతికా దేవికి పూజలు నిర్వహించిన అనంతరం వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోనే 3 రోజుల పాటు పర్యటించేలా ప్లాన్ చేశారు. ఇక నుంచి పిఠాపురం సెంటర్గా ఏపీ వ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి రాకపోకలు కొనసాగించబోతున్నారు. ఇక ముఖ్య నేతలతో జరిపిన సమావేశంలో పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను పోటీ చేయబోతున్న స్థానంలో వైసీపీ పన్నాగాలకు ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. జనసేన నాయకులంతా ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయన్నారు. పిఠాపురం నుంచే జనసేన విజయ సంఖ్యారావం పూరించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ అయింది. ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్ ను బీఆర్ఎస్ శాసనసభాపక్షం కోరింది. ఎమ్మెల్సీలు కె దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం కోరింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఫిరాయింపులకు తెరలేపడంపై బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా స్పీడ్ పెంచింది తెలంగాణ కాంగ్రెస్. హైదరాబాద్ లో పట్టు కోసం హస్తం నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి వెళ్లారు. గద్వాలను కాంగ్రెస్ లోకి రావాలంటూ మున్షి ఆహ్వానించారు. అయితే కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని విజయలక్ష్మి చెప్పినట్లు సమాచారం. కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని, 2 సార్లు తనను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనని గద్వాల విజయలక్ష్మి దీపాదాస్ మున్షితో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టారంటూ విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ తరపున న్యాయవాది సుంకర్ నరేష్ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే దానం తన పేరిట, భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని పిటిషనర్ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు హైకోర్టుకు వెల్లడించారు. పిటిషనర్ తరపు లాయర్ వాదనలు విన్న న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే దానంకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 18కు వాయిదా వేసింది హైకోర్టు. హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 9 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇంటర్పోల్ సాయంతో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసి డ్రగ్స్ తయారు చేస్తున్న కస్తూరిరెడ్డి నల్లపొడిని అరెస్ట్ చేశారు. ఐడియా బొల్లార్లోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది. రంగంలోకి డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ ను సీజ్ చేశారు. గత 10 ఏళ్లుగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. తయారైన డ్రగ్ ను సిగరెట్ ప్యాకెట్లలో పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం సేకరించారు. హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు డ్రగ్ కంట్రోలర్ అధికారులు. ఇక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనతను సాధించింది. రోదసీ ప్రయాణాలు అత్యంత సులభతరం చేయడానికి చేపట్టిన అత్యంత కీలకమైన ప్రయోగాన్ని విజయవంతంగా ఇస్రో చేపట్టింది. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ లాంచ్ వెహికల్ పుష్పక్ విమాన్ ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. పునర్వినియోగ రాకెట్ పుష్పక్ విమాన్ ను కర్ణాటకలోని రక్షణ శాఖకు చెందిన చాలకెరే రన్వే నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్వేపై ల్యాండ్ అయింది. అత్యంత సంక్లిష్టమైన రోబోటిక్ ల్యాండింగ్ సామర్థ్యాన్ని సాధించేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఇక భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించారు. ఈ అవార్డును మోడీకి 2021లోనే ఆ దేశం ప్రకటించింది. ఇరు దేశాల సంబంధాలు బలోపేతం సహా కోవిడ్ సమయంలో టీకాలు అందజేసినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. నాటి నుంచి ప్రధాని అక్కడికి వెళ్లే అవకాశం రాకపోవడంతో ఇప్పుడు స్వయంగా భూటాన్ రాజు వాంగ్ చుక్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ పురస్కారాన్ని స్వీకరించేందుకు భూటాన్ వెళ్లిన ప్రధాని అక్కడి భారతీయులు ఘన స్వాగతం పలికారు. భూటాన్కు చేరుకున్నాక మోడీ గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. गुरु पद्म संभव के आशीर्वाद से इस धरती ने वज्रयान शिक्षाओं को కాంగ్రెస్ ఖాతాలు సీజ్ చేయడంపై ఆ పార్టీ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. తమ పార్టీ ఆదాయపు పన్ను చెల్లింపులపై ఐటీ విభాగం చేపట్టిన పునః పరిశీలనను ఆపాలని కోరుతూ కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది. 2014, 15, 16, 17 సంవత్సరాలకు సంబంధించిన కాంగ్రెస్ ఆదాయంపై ఐటీ శాఖ పునః పరిశీలన చేపట్టింది. దీన్ని ఆపాలని ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పునః పరిశీలనకున్న గడువు తీరిపోయిందని, కేవలం 6 ఏళ్లు మాత్రమే వెనక్కి వెళ్లి అధికారులు పరిశీలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి ఐటీ శాఖ సమాధానం ఇస్తూ తాము నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి 520 కోట్ల మేరకు తేడాలు వస్తున్నట్లు పేర్కొంది. మార్చి 20న వాదోపవాదాలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక పునః పరిశీలన ఆపే అంశాన్ని ఢిల్లీ హైకోర్టు నేడు కొట్టివేసింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల మరో జాబితాను
శుక్రవారం విడుదల చేసింది. పుదుచ్చేరిలోని 1, తమిళనాడులోని 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రముఖ సినీ నటి రాధికా శరత్ కుమార్ విరుధునగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల ఆమె భర్త ఆర్ శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమత్వ మొక్కల్ కట్చీని బీజేపీలో విలీనం చేశారు. ఇక తొలి విడతలో 195 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ రెండో విడతలో 72 మంది అభ్యర్థుల్ని వెల్లడించింది. మరోవైపు మూడో జాబితాలో కేవలం తమిళనాడు నుంచి పోటీ చేసే 9 మంది అభ్యర్థులు మాత్రమే ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి చోటు కల్పించింది. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పొన్ముడితో ఆ రాష్ట్ర గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి ప్రమాణ స్వీకారాన్ని పెండింగ్ లో పెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 24 గంటల్లో గవర్నర్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. ఇక అమెరికాలో వెలుగు చూస్తున్న భారత మూలాలు ఉన్న విద్యార్థుల మరణాలు, అదృశ్య ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నుయి స్పందించారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు విదేశీ పెట్టుబడుల ఉపశమన సూచీలపై ప్రభావం చూపించింది. అటు ఐటీ షేర్లలో నష్టాలు మార్కెట్ సెంటిమెంట్ ను మరింత దెబ్బతీశాయి. దీంతో రోజంతా ఊగిసలాడిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు ఎగబాకగా నిఫ్టీ 22,000 మార్క్ పైన స్థిరపడింది. ఇక ఇవాళ ఉదయం 72,231 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ మరి కాసేపటికే 72,172 పాయింట్ల ఇంట్రాడే కనిష్టానికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకున్న సూచీ ఒక దశలో 73,000 మార్కును దాటింది. ఆ తర్వాత మళ్లీ అమ్మకాల ఒత్తిడికి గురైంది. చివరకు 190.75 పాయింట్ల లాభంతో 72,831.94 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 84.80 పాయింట్లు లాభపడి 22,096.75 వద్ద స్థిరపడింది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.